BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మగారు. నమస్తే జియా. రమ్మగారు, ధూపం వేస్తూ ఉంటాం. పసిపిల్లలకైతే ఖచ్చితంగా వేస్తాము. కొన్ని సందర్భాల్లో అంటే బాలింతలప్పుడు వేసుకుంటూ ఉంటాం. అది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటండి? ఎందుకు చేస్తాం? భగవంతుడు చేసే సేవల్లో ధూపం. ధూప ప్రధానమైన సేవ కదా, ధూపదీప నైవేద్యం. అవును, భగవంతునికి. మనకైనాను ధూపం వల్ల ఏమవుతుందంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓకే. నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి తరిమి కొట్టేస్తుంది. ఏమి ఊదుతులు వెలిగించైనా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు. ఏం లేదు, మన దగ్గర దీపం పెట్టుకునే అవకాశం లేదు, అలవాటు లేదు. దానికి బోళ్ళంత విధానం కావాలి. దీపానికి కుందులు కావాలి, నూనె కావాలి. ఊదొత్తులు ఏమింది, బజార్ వెళ్ళి కొనుక్కొస్తే ఊదొత్తి. ఇంట్లో పొయ్యి వెలిగించుకునే వాళ్ళు బొగ్గలుంటే ఒక చిటికెడు సాంబ్రాణి వేస్తే ధూపం. అవును, సులువు కదా. భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు వాడగలిగే సేవలలో అత్యుత్తమ సేవలుగా చెప్పబడే వాటిలలో ధూప సేవ ఒకటి. మనం గుగ్గులు కలిసిన నాయర్ కథ ఒకటి చెప్పాం. భగవంతుడికి కేవలం శివుడికి గుగ్గిలం వేసేవాడు ఆయన. గుగ్గిలం కోసమే జీవితం అంతా వెచ్చిచ్చాడని. అదొక సేవాకాలం. అయితే మనం ఇళ్లల్లో ధూపం వేసుకోవటం, దీనివల్ల ఏమవుతుంది? ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది జయ. గాలిలో మనకి కనపడనివి, మనకి తెలియనివి ఎన్నో స్వరూపాలు ఉండొచ్చు. క్రిములుంటే మనకు తెలుసు. మన చుట్టూతా అంతా క్రిములే కదా. దాంతోపాటు మన చుట్టూతా ఇంకా ఏముంది? క్రిములు, వాటితో పాటుగా ఎనర్జీ ఉంటుంది. ఆరా ఎనర్జీ, శక్తి వలయాల్లోనే ఉంటాం మనం. మన చుట్టూతా ఏదో ఒక ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది. ఓకే. అందులో పాజిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండొచ్చు. ఈ ధూపం వేయటం వల్ల ఏమవుతుందంటే, ధూపంలో జనరల్గా ఏముంటాయి? వేడి మీద ఒకటి వేసి, మనం ఏదైనా ఒక వస్తువుని వేసి దానికి కొంచెం వాయువు తోడవుతుంది కదా. అగ్ని, వాయువు పంచభూతాల్లోని 2 పదార్థాలతోటి మన చుట్టూతా ఉన్న వాతావరణాన్ని మనం శుభ్రం చేసుకోవటం. ఎస్. ఎనర్జీస్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేయటం, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే దాన్ని తరిమి కొట్టేయటం, క్లీన్ చేయటం, వాతావరణాన్ని శుభ్రం చేయటం. మీరు పొద్దున్నే తలంటి పోసుకొని చక్కగా నూనె రాసుకొని శుభ్రంగా తలంటి పోసుకొని సాంబ్రాణి ధూపం వేసుకోండి. గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఒంటికి ఒక తేలికదనం వస్తుంది, సుఖవంతమైన నిద్ర వస్తుంది. దానికి కారణం ధూపమే. పసిపిల్లలకి ఏమంటే బాలింతలకి వేస్తారు ధూపం రెగ్యులర్గా. మా పిల్లలకి, బాలింతలకి తలంటి పోసుకున్నాక ధూపం వేసుకోవడం అసలు చాలా పాత అలవాటు. ఎవరైనా వేసుకోవచ్చు. మనం తలంటి పోసుకుంటాం, అవకాశాలు ఉండాలి జయ, అంతే. ఇప్పుడు ధూపం అంటే స్టిక్కులు దొరికేస్తున్నాయి. 4 బొగ్గులు పొయ్యి మీద, స్టవ్ మీద కాల్చైనా వాటిలలో మీరు సాంబ్రాన్ని ధూపం వేసుకుని చూడండి ఎంత తేలికతనం వస్తుందో. దిష్టి తగలదు, తగిలిన దృష్టి పోతుంది. గుగ్గిలం వేస్తారు, సాంబ్రాన్ని వేస్తారు, వాసన వేపాకులు, మంచి వాసన వస్తుంది. ఇది అలవాటు చేసుకోవాల్సిన ప్రక్రియ. మనకి ఆవు పిడకల మీద, ఆవు పిడకలు దొరుకుతాయి కదా, ఆవు పేడతోటి పిడకలు కొడతారు. ఆవు పిడక మీద ఓ చిటికెడు కర్పూరం వేసి అంటిస్తే, దాని మీద సాంబ్రాన్ని వేస్తే ఆవు పిడక పొగ కూడా వాతావరణాన్ని చాలా శుభ్రం చేస్తుంది. కరోనా కాలం అంతా చేశాను జయ నేను. మామూలుగా కూడా నాకు ఆవు పిడకలు ఇష్టం. అవునవును, తెప్పించుకుంటాను నేను. ఊరి నుంచి తెప్పిస్తాను. ఇప్పుడు మనకి ఆన్లైన్ దొరుకుతున్నాయి చక్కగా, బిస్కెట్లలాగా ఉంటాయి, కేక్ ముక్కల్లాగా. అంతే, ఓ చిన్న ముక్క వెలిగిస్తే పొగచూరిన వాసన వస్తుంది. మీకు టవల్స్ అవి ఆరేసి ఉన్నాయి అనుకో వరండాల్లో, వాటికి ఆ పొగ పట్టుకుంటుంది. అందుకని బట్టలు లేకుండా చూసుకోవాలి. ఓకే. మామూలుగా ఇంట్లో పొగ చూపిస్తే చాలా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. భలే హాయిగా ఉంటుంది. నాకు పిడక పొగ బాగా ఇష్టం. మామూలుగా కాకుండా నేను ఆవు పిడకలు, గొబ్బి పిడకలు ఉంటాయి కదా, అవైతే ఎంత చిన్న ముక్క వెలిగిస్తే సాయంకాలం ఒకసారి చూపించచ్చు. రోజువారీ కుదరలేదనుకో శుక్రవారం, శనివారం, ఫ్రైడే, సాటర్డే అయినా చేస్తాను. ఓహో. ఈ ధూపం పండగ రోజుల్లో ధూపం వేసుకుంటాము, పూజలప్పుడు ధూపాలు వేసుకుంటాము. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇల్లు శుభ్రాలు చేసుకుంటాం కదా, మరి 9వ రోజో 10వ రోజో 3వ రోజు ఇల్లు కడుక్కుంటాం. అప్పుడు తప్పకుండా ఒకసారి ధూపం వేసుకుంటే ఇంట్లో ఏదైనా బ్యాడ్ ఎనర్జీస్ ఉంటే పోతాయి. మీరు వేసి చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది. పిల్లలు ఎంతసేపు పోరు పెట్టి ఏడుస్తారు, సాయంకాలం అయ్యేసరికి ఏడుస్తున్నారు అనుకోండి, కొద్దిగా ఒకసారి శుభ్రంగా స్నానం చేయించి
కొంచెం సాంబ్రాణి పొగ వేసి చూడండి. ఉమ్. మా ఊళ్ళలో ఏం చేస్తారంటే పిల్లల మీద ఇట్లా తిప్పి దాన్ని నిప్పుల మీద వేస్తారు. ఉహుం. అది కూడా చేయొచ్చు. ఓకే. తిప్పము, మనం ఒట్టుగా నిప్పుల మీద వేసి పిల్లల్ని ఇట్లా పట్టుకుంటాం దాని మీద. ఇంట్లో కూడా, ఇంట్లో గదుల్లో అన్ని మూలలా ఆ పొగని చూపించండి. సాంబ్రాణి లేదు, ఇది లేదు, అది లేదు, మా వల్ల కాదండి. సాంబ్రాణి ధూప్ స్టిక్స్ దొరికేస్తున్నాయి, సాంబ్రాణివే దొరుకుతాయి. అది ఎందులోనే వేసి అంటించుకోండి. దాన్ని పట్టు చేత పుచ్చుకుని వెళ్ళి గదుల్లో, బీరువాల దగ్గర, బట్టల దగ్గర, మూలలు కోసిగా ఉండే వాటి చోట్ల, అలాంటి చోట్ల నెగిటివ్ ఎనర్జీస్ ఉండిపోతాయి. ఇల్లంతా చూపించడం, వాకిలి వైపుకి చూపించుకోవటం, చూపిస్తే ఈ ధూపం వల్ల ఇంట్లో ఒక తేలికతనం వస్తుంది. మీకు ఏదైనా మీకు తెలియని సమస్యలు, ఒక రకమైన నస, విసగట, తరచూ కొట్లాటలు అలాంటివి ఉంటే మీరు భగవంతుడి దగ్గర దీపం, సాయంకాలం దీపం పెట్టుకుని ఈ ధూపం దేవుడి దగ్గర చూపించి ఆ ధూపాన్ని పట్టుకెళ్ళి ఇల్లంతా చూపించుకుని చూడండి. సాయంకాలం మంచిదంటారా మీ ఉద్దేశం? సాయంత్రం చాలా మంచిది ఇంట్లో చూపించడానికి. సాయంకాలం వేళ మంచిది. అసలు కొందరు ఇళ్లలో సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తారు, అవి ఇళ్లల్లో చూపిస్తారు. మామూలు అగరబత్తులు వెలిగించుకుంటారు, అవైనా చూపించండి. సాంబ్రాణి అయితే ఇంకా విశేషం, చేయగలిగితే గనక. పిల్లలకి, చిన్నపిల్లలే, మరి చట్టి పిల్లలు కాకపోయినా ఒక 4-5 ఏళ్ళు వచ్చినా, 10 ఏళ్ళు వచ్చినా తలంటి పోసుకున్న రోజున తప్పకుండా శనివారాలు ఎప్పుడో తల రుద్దుతాం కదా, బలవంతం చేస్తాం, అప్పుడు పొగ కూడా వేసి చూడండి. పిల్లల్లో ఎనర్జీ లెవెల్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఇది పాత పద్ధతి అయినా ప్రూవెన్ మెథడే పాతకాలంలో. అయితే ఈ పిల్లలకి వేసేటప్పుడు తలుపులన్నీ వేసేసి పొగంతా పిల్లలకి పట్టించేసేద్దాం అనుకోకండి, లంగ్స్లోకి పోతుంది, చాలా ప్రమాదం. ఈ నిప్పుల మీద వేసేటప్పుడు పిల్లల్ని పట్టుకునేటప్పుడు అప్పుడు జాగ్రత్త. మొత్తం ఇట్లా ముసుగేసి ఆవిరి పట్టినట్టు పొగ పీల్చకూడదు, మనం ఒంటికి తగలాలంతే. అది ఇంట్లో అట్లా అలుముకోవాలి తప్ప అది మనకే లోపలికి పట్టించేసామంటే లంగ్స్ వాడైపోతాయి. అంత పొగ మంచిదైనా పొగ మంచిది కాదు, ఎంత మంచిదైనా పొగ అంత మంచిది కాదు. అట్లా చేయకూడదు, మొత్తం అంతా లోపలికి పీల్చుకోవటము అవి చేయొద్దు, చేయకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. అది ఎంత మట్టుకు వాడాలో అంతే వాడాలి. ఇంత పోసేసి ఇల్లంతా మబ్బులుగా చేసేయకూడదు. రమ్మగారు సాంబ్రాణి ఓకే, ఇది ఓకే. సాంబ్రాణి కాకుండా ఇంకేం వేయచ్చు రమ్మగారు? మామూలుగా సాంబ్రానే వేసుకుంటారు జయ. దీన్ని ఏం చేస్తారు, దాంట్లో ఏమైనా కలుపుతారా? అంటే పల్లెటూళ్ళ వెంట కొంచెం రకరకాల, అంటే ఈ దిష్టిలు అవి పోవటానికి ఏవో కొన్ని రకాల పద్ధతులు చేస్తారు, కానీ వాటికంటే వేపాకులు వేసుకోవచ్చు జయ. సాంబ్రాణి విత్ వేపాక, వేప పొడి సాయంకాలాలు వేసుకునేటప్పుడు ఈగలు దోమలు పోవడానికి వేప పొడి వేస్తారు. ఘాటుగా రాదా? కొంచెం వస్తుంది, మనం ఇల్లు చూపిస్తాం కదా, ఇల్లు క్లీన్ చేయడానికి కదా, అందుకే కదా ఇది పీల్చొద్దు అని చెప్పేది. అదేలే, ఏదో లైట్ గా మనకి తగిలితే ఓకే అని తీసుకోకూడదు. ఓకే. దేవుడి గదిలో ధూపం వేస్తారా, ఆ మబ్బులు చీల్చుకుని దేవుడు మనకేసి చూడాల్సి వస్తుంది. అంత చేయబోకండి. అగరత్తులు కూడా 4 వెలిగించి ఇంత కుప్పలాగా రాకూడదు. అది స్వల్పం, నువ్వు కానీ పొగగా ఉన్న గదిలో కూర్చోగలవా? అసలు కూర్చోలేం కదా. అలాగే భగవంతుడు కూడా ఒక్కటే అగరబత్తి 3 వెలిగించి ఇంత పొగ తెప్పించి ఆ పొగలో నువ్వు కూడా కూర్చుని దగ్గుకుంటూ లంగ్స్ చచ్చిపోతాయి. అంత చేయకూడదు, కొద్దిగా చేయాలి, మోతాదుగా చేసి చూడండి. మీరు ఎంత మోతాదుగా చేస్తే అంత మంచిది. ఓకే. రోజువారీ చేయండి. ఇందులో ఏమిటి కావాల్సింది? కన్సిస్టెన్సీ, ధూపం కాదు, రోజు అది కొంచెంగా, కొద్దిపాటికి. నేనేం చేస్తాను, ఈజీ మెథడ్ చెప్పేది. ఈ మన కొబ్బరికాయ కొట్టి వాడుకుంటామా, ఆ చిప్పలు కొంచెం బాల్కనీలో పడేసి పెడతా. చిన్న ఇంత ముక్కని స్టవ్ మీద పడేస్తాను. చిప్పని చిన్న ముక్క, ఇంత ముక్కని ఎండిపోయింది, ఎండిన కొబ్బరి డిప్ప, అది కాలిపోతుంది కదా, దాన్ని అలాగా ఈ చపాతీలు పట్టుకునేది ఉంటుంది కదా టాంగ్స్, దాంతో ఆ మట్టి మూకుడులో వేస్తా. అది కాలిపోయాక దాని మీద వేస్తాను ఒక చిటికెడు, ఒక చిన్న స్పూను సాంబ్రాణి. దేవుడి గదిలో అన్ని గదుల్లో చూపించేస్తా. సాయంకాలం అయిపోయింది. పిల్లలకి వేసేటప్పుడు కూడా అట్లాగే చేసేదాన్ని నేను. కొబ్బరి చిప్ప ఈజీగా ఉంటుంది, తొందరగా కాలిపోతుంది. బాగా ఎండింది అనుకో మరీ సులువుగా కలుగుతుంది. పచ్చిది వేస్తే తొందరగా కాలదు, అవి అలా పక్కన పడేసి పెడుతుంటే ఎండిపోతాయి కదా. ఈ దసరాలప్పుడు రోజు ధూపం సమర్పయామ అమ్మవారికి సాక్షాత్ ధూపం చూపిస్తాం. అవునవును. చూపించినప్పుడు ఈ బొగ్గులు తెప్పించి బొగ్గులైనా వెలిగించుకోవాలి, లేకపోతే 2 కొబ్బరి స్టవ్ మీద వెళ్ళారమ్మ గారు, కష్టం కాదు, బొగ్గు టైం పడుతుంది. దానికి ఏం చేయాలి, ఆ మట్టి మూకుడులో పెట్టి దాంట్లో ఒక చిన్న గుడ్డ ముక్కని నూనెలో ముంచి అందులో పెట్టి దాన్ని వెలిగించి దాని మీద బొగ్గులు పెడితే కాసేపటికి ఎప్పటికో అంటుకుంటుంది. అది దాన్ని ఇట్లా బాల్కనీలో వదిలేయాలి. కణకణలాడే నిప్పు మీద పొగ ధూపం బాగా వస్తుంది. గుగ్గిలము
ఇవి దొరుకుతాయి మనకి, గుగ్గిలం దొరుకుతుంది, సాంబ్రాణి దొరుకుతుంది. మనం గుగ్గిలం కంటే సాంబ్రాణి వాడడమే మన పద్ధతి. గవ సాంబ్రాణి అని దొరుకుతుంది తెల్లగా, ఓ బాటిల్లో పోసి పెడితే ఓ చిటికెట్ తీసి వేసుకోవటం. అంత వేస్తే చాలా, చిటిక అంటే మరీ నలకే వస్తుంది కదా, నేను స్మార్ట్గా చెప్తున్నా కానీ అంత వేసుకోవచ్చు. ఓ చిన్న స్పూన్ పడుతుంది, వేసేస్తే మనకు మొత్తం అన్ని గదులు చేత పుచ్చుకున్నాం అనుకో, అన్ని గదులను ఒక్కో చిటిక చొప్పున వేసుకుంటూ వెళ్తే గదులన్నిట్లకి సరిపోతుంది. తలుపులు తీసి పెట్టండి, మూసేసి పొగ పెట్టుకోకూడదు ఎప్పుడు. అవును, చాలా మంది పొగం లేక పొగ పెట్టారంటారు చూడు, అలా చేయకూడదు. చాలా మంది అదే చేస్తారండి, పొగ మన ఇంట్లోనే ఉండాలి, అలాగా ఆ సువాసన మనకే రావాలండి, అన్ని క్లోజ్ చేసి వేయకూడదు. ప్రమాదము, ఆరోగ్యం పాడవుతుంది. రైట్, అలా చేయకూడదు. తలుపులు తెరిచి ఉంచండి. పొగ బయటికి వెళ్తే పొగతో పాటు నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి, బయటకు పాజిటివ్ ఎనర్జీ పోదు, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్స్ పారిపోదలుచుకునేవి బయటికి పారిపోతాయి. మనం మూసుంచితే ఈ లోపలే ఉంటాయి, అవి లోపలే ఉండటంతో పాటు పొగ ఉండిపోతుంది కదా. అవి లోపల ఉంటాయి ఉండవు పక్కన పెట్టండి, పోతే పోతాయి, కానీ పొగ ఉంటుంది, అది మనం పోతాం దాంతో. అది చేయకుండా ఇలా చేసి చూడండి. సాయంకాలం ప్రతిరోజు ఒక అగరబత్తి వెలిగించి, దీపం పెట్టకపోయినా సరే దేవుడి దగ్గర చూపించి ఇంట్లో 4 పక్కలా తిప్పండి. కనీసం ధూపం నేను చెప్పినట్టే వేయగలిగితే కనుక అప్పుడప్పుడు పండగ రోజుల్లో, పర్వదినాల్లో అలాంటప్పుడు వేసుకోండి, పనిచేస్తుంది అది తప్పకుండా. నమస్తే. నమస్తే.